నమస్తే. ఈరోజు 17 మే 2024 4 రోజుల క్రితం మన పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. అయితే మళ్ళీ ఇంకో 10 రోజులు అంటే 27 తారీఖు అనుకుంటా అవును. మన తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అవును. అయితే ఆ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ప్రధాన పార్టీలు అంటే మేజర్ పార్టీస్ లైక్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం నుంచి కూడా ఉన్నాయి. ఓకే. ఆ పార్టీలో ఉన్న అభ్యర్థులను మనము ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ డిస్కస్ చేద్దామన్న కాన్సెప్ట్లో మనం స్టార్ట్ చేసినాము. ఓకే. అయితే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపల్లి నవీన్ కుమార్, ఆయన పేరు అసలు వాస్తవ పేరు అది తీన్మార్ మల్లన్న అయిండు. అయితే ఆయన గురించి ఆ క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ అఫిడవిట్ తీసినాం. ఓకే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఇచ్చినాము. అయితే దీంట్లో విచిత్రం ఏంటంటే తీన్మార్ అందరు జనరల్గా ఒక సెట్ కానీ 2 సెట్ల నామినేషన్ వేస్తారు. తీన్మార్ మల్లన్న 8 సెట్ల నామినేషన్ వేసిండు. 8 సెట్లు వేసిండు. ఎందుకు వేసిండు నాకు అర్థం కాదు. అంటే అభద్రతా భావం మరి అంటే ఆయనకు నమ్మకం లేదా సంతకాలు తప్ప అయితే 8 సెట్లు వేసిండు. ఆయన పేరు కింద నుంచి పైదాకా కనిపిస్తుంది. అభద్రతా భావంలో ఉన్నట్టుగా కనపడుతుంది. మరి ఆ విధంగానైతే 8 సెట్లు అంటే జనరల్ 2, 3 వేస్తారు. కొంతమంది సెంటిమెంట్ జనరల్ అయితే 2 వేస్తారు. 2, 3 వరకు స్టాండర్డ్. 3, 4, 8 వేసినట్టు మరి చాలా పెద్ద కథ ఉంది. అదేందో అర్థం కాదు. నేను కన్ఫ్యూజ్ అయినా ఫస్ట్. అదే వారి ఇంకోటి ఏంటంటే గూగుల్లో వికీపీడియాలో జనరల్గా అందరు పాపులర్ పీపుల్ గురించి ఉంటుంది. దాంట్లో వికీపీడియాలో ఏముందంటే తీన్మార్ మల్లన్న గురించి ఒక దగ్గర 17 జనవరి 1982లో పుట్టినట్టుంది, ఇంకో దగ్గర 83లో పుట్టినట్టుంది. అంటే మరి డేటా సరిగా లేదా? అదే ఆయన గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేసిన ఆ డేట్ కూడా లేదు. ఆయన గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది కూడా లేదు. అయితే నేనేమంటున్నా అంటే అసలు ఈ తీన్మార్ మల్లన్న ఎవరు? ఆయన ఎట్లా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయనకి సీట్ ఇచ్చే స్థాయికి ఎట్లా ఇచ్చాడు? ఓకే. దాని గురించి పూర్వాపరాలు ఆయన ఏం చదువుకున్నా అనే దాన్ని కూడా ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిండు. తర్వాత ఎంబీఏ చేసినట్టుండు. తర్వాత 2016లో ఎంసీజే చేసినట్టుండు. ఎంసీజే అంటే ఆయన పాపులర్ అయినాక జర్నలిస్ట్ చేసి ఆయన ఒరిజినల్ జర్నలిజం చేయలేదు ఫస్ట్ నుంచి. వాస్తవానికి ఆయన పెట్ల పేరు వచ్చిందంటే ఫస్ట్ ఆయన V6లో న్యూస్ ఛానల్లో జాయిన్ అయ్యిండు. అందులో ఒక ప్రోగ్రామ్ తీన్మార్ మల్లన్న అనే ప్రోగ్రామ్ పేరు మీద ఆయన పాపులర్ అయింది. పైన కనిపిస్తుంది ఆ పేరుతోటి ఆయన పాపులర్ అయ్యిండు. ఎంసీ చేసి జర్నలిజం కోర్స్ చేసిండు. దాని తర్వాత జరిగిన పరిణామాలలో బయటకు వచ్చిండు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక అయితే పేరుని తీన్మార్ మల్లన్న అనే ఒక స్క్రీన్ నేమ్ ని అఫీషియల్ నేమ్ లాగా ఆయన కరెక్ట్ చేపించుకున్నాడు. అఫీషియల్ చేపించుకున్నాడు. ఒక సర్టిఫికేట్ లో కూడా మార్చబడింది. నా దగ్గర తీసుకుని మా నేమ్ చేంజ్ చేస్తారు కదా, అవును, చేపించుకున్నాడు. ఆ అఫిడవిట్ లో ఉన్నది అది. ఓకే. అయితే ఈ మల్లన్న తీన్మార్ మల్లన్న అనే పేరు మీద ఈ టీవీ ప్రోగ్రామ్ ఆయన ఓన్ చేసుకుండు. ఆయన ప్రోగ్రామ్ ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఒకసారి ఏమో ఇండిపెండెంట్ చేసిండు. పోయినసారి కూడా 2015 ఇండిపెండెంట్ చేసిండు. తీన్మార్ మల్లన్న లాగా ఫేమస్ అయినాక ఇండిపెండెంట్ గా ఆయనకి ఇప్పుడు ఇంకా అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. ఓన్లీ తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ లోనే ఫేమస్. ఆ రకంగా ఆయన మంచి వార్తలు చెప్తున్నారనే ఒక సదుద్దేశం ఉన్నది జనాలకు ఉండే. ఎందుకంటే ఆ విధంగానే పాపులర్ అయ్యింది. గ్రామం, పల్లెటూరు, తెలంగాణ యాసలో అన్ని రూరల్ విషయాలు టచ్ చేసుకుంటా మాట్లాడేసరికి ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒపీనియన్ కూడా లేదు ఆయనకు. ఆయన వచ్చిన పేరు ఆడుకొని నీ పేరు ఎమ్మెల్సీగా ట్రై చేసిండు. అంతకుముందు ఎమ్మెల్యే కూడా పోటీ చేసిండు. ఆ తర్వాత ఎమ్మెల్యే చేసిండు. తర్వాత హుజూర్ నగర్ చేసిండు. 800 ఓట్లు వచ్చినాయి. అవును. ఆ తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. అందులో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. కూడా ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు. అంటే ఈయనకు చేసినట్టున్నారు. ఎవరికి కోదండరామ్ గారు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో మొదట 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2006లోనే అంతకుముందు రద్దు చేయబడ్డది. తర్వాత 2006లో మళ్ళా పునఃప్రారంభించబడ్డది సెక్యూరిటీ గవర్నమెంట్ లో. ఆ సందర్భంగా అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ లో నడుస్తుంది. ఆ సందర్భంగా నిర్వహించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కపిలవాయి దిలీప్ కుమార్
బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన 2 సార్లు గెలిచిండు. ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిండు. వాస్తవానికి ఈ కాన్స్టిట్యున్సీ కొంత తెలంగాణ ఉద్యమానికి టచ్ ఉన్నటువంటి వ్యక్తులు, టీఆర్ఎస్ టచ్ ఉన్న వ్యక్తులు మాత్రమే గెలవగలిగారు. కాంగ్రెస్ పార్టీ సందర్భంలో క్యాండిడేట్ కూడా పెట్టలేని స్థితిలో ఉండి ఇప్పుడు తీర్మానం వలన కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ క్యాండిడేట్. ఇంకొకటి ఈయన ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదు. లేదు, ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేదు. ఈయన ఉద్యమం వేరుంది, ఈయన చేసిన ఉద్యమం వేరుంది. అయితే నేను గమనించే విషయాన్ని కూడా ఏంటంటే ఆయన అఫిడవిట్ లో 56 పెండింగ్ కేసులు ఉన్నాయి ఆయన మీద. కేసెస్ 56 పెండింగ్ క్రిమినల్ కేసు ఉంది. అయితే అసలు ఈ కేసులన్నీ ఎందుకు వచ్చినాయని ఒకసారి చూసిన కేసులన్నీ చూస్తే ఇందులో మెజారిటీ కేసులు ఫేక్ న్యూస్ చెప్పడం, ఫేక్ ప్రాపగండా చేయడం, బూతులు తిట్టడం, తర్వాత పర్సనల్ అటాకులు, పర్సనల్ బూతులు తిట్టడం ద్వారా పర్సనల్ ఇన్సల్ట్ చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్, ఇవి మేజర్ గా ఉన్నాయి ఆయన కేసులు. ఈ 3 కేసులు, ఈ 56 కేసులు కూడా దాదాపు ఎక్కువ శాతం ఈ 3 సెక్షన్ల మీదనే. అవును, ఫేక్ చేయడము, బూతులు తిట్టడము, ఇతరులను ఇన్సల్ట్ చేయడం, పర్సనల్ ఇన్సల్ట్ చేయడం. అంటే ఈయన ఎజెండా స్పష్టంగా కనబడుతుంది. దాదాపు ఎప్పుడైనా 2014 13 మనకు కొంచెం వెలుగులోకి వచ్చినట్టు. 12లో స్టార్ట్ చేసి 12 వరకు అట్లా పనిచేసినట్టున్నాడు. ఆ తర్వాత నుంచి అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలలో ఎమ్మెల్సీ టికెట్ కార్డుకి వచ్చింది. జరిగితే ఈయన సినిమాల్లో కూడా ట్రై చేసినట్టున్నాడు. చూసా ఆ సినిమా రిలీజ్ ఏందో తెలియదు కానీ ఆ వేణుమాధవ్తో ఏదో కార్మికుడిగా పనిచేసినట్టు, అంటే ఆయన ఏదో బతుకుదేరి కోసం వచ్చినట్టు కొడుతుంది. అంటే ఆయన ఒక సిద్ధాంతంతో ఉద్దేశించిన మీద రాలేదు. సిద్ధాంతం ఏం లేదు, సిద్ధాంతం లేదు. సిద్ధాంతం ఏంటంటే ఇప్పుడు ఆ సందర్భంలో ఒక సందర్భంలో కోదండరాము పార్టీ పెట్టిండు కదా, ఆ పార్టీలో జాయిన్ అయిన నెల జీతం ఆయనకు డయాస్ మీద చెక్ రాసిచ్చిండు. అది కూడా జరిగింది. అసలు ఆ రోజు విపరీతమైన ఎమోషన్ తోటి మాట్లాడిండు. ఎంత అంటే అసలు బహుజనులను నేనే పెద్ద బహుజనులకు మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి అనే స్థాయిలో విపరీతమైన ఆక్రోషంతో. సరే, కొంతవరకు రిసీవ్ చేసుకున్నది సెకండరీ. అదే ఆ దెబ్బతోనే కదా ఆయన పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సపోర్ట్ చేసిరు, జనం నిజాయితీ పరణ ఉద్దేశంతో చేసిరు. అయితే ఆ సపోర్ట్ ను వాడుకుని ఆయన అసలు క్యారెక్టర్ బయటకు వచ్చింది. అది ఏంటిది అంటే ఈ బేసిక్ ఇది అంటే ఎదగడానికి ఏదైనా చేయొచ్చు. అయితే దీనికి మనం ప్రస్తావించేటటువంటి ఏంటంటే ఈయన 56 కేసులు బూతులు తిట్టడం వల్ల ఫేమస్ అయ్యిండు, ఫేక్ న్యూస్ అబద్ధాలు వార్తలు చదవడం వల్ల ఫేమస్ అయ్యిండు, ఇతరులను ఇన్సల్ట్ చేయడం వల్ల, అవమానించడం వల్ల ఫేమస్ అయ్యిండు. అవి ఆ కేసు కూడా బుక్ అయింది. ఇది మనం దాచిపెట్టేది ఎవరైనా ఆయన రాసుకున్నట్టు 56 కేసులు బుక్ అయిన మీద. అయితే ఈ యొక్క అంటే రాజకీయాలలో, ఇప్పుడున్న రాజకీయాలలో మనం ఈ 10 సంవత్సరాలు, ఇప్పుడు కొత్త జనరేషన్ ఉంది కదా, ఇప్పుడు మన 10 సంవత్సరాలకంతా ఇప్పటికీ డిగ్రీ పాస్ అయిన చాలా మంది ఉంటారు. దాదాపు 4,70,000 నుంచి 5,00,000 ఓటర్లు ఉన్నారు ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు. అంటే నమోదు చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, కానీ నమోదు చేసుకున్న వాళ్ళు మాత్రం 4,70,000 నుంచే అని ఒక అంచనా. అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఫిగర్ రాలేదు. అయితే మిత్రులారా, ఈ యొక్క అంటే విద్యార్థులు అంటే ఒక రకంగా ఈ సమాజంలో కొంత మేధావి వర్గం అన్నట్టే. ఇంకా వాస్తవంగా విధాన మండలి అంటే కేంద్ర స్థాయిలోనేమో రాజ్యసభ ఉంటది, రాష్ట్ర స్థాయిలో విధాన మండలి ఉంటది. ఇందులో ఎన్నుకోబడ్డ వాళ్ళు ఈ వివిధ రంగాల నుంచి, సాంస్కృతిక రంగాల నుంచి, అదే విద్యావంతులు, మేధావులు. ఈ ప్రస్తుతానికి మనం తీసుకుంటే విద్యాసభ. అయితే ఈయన పెద్దనా, విద్యావంతుడైతే 56 కేసులు ఈ ఓన్లీ పర్టికులర్ సెక్షన్ మీద ఎందుకు వస్తాయి అనేది మొదటి ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్క ఓటర్. గ్రాడ్యుయేట్స్ రిప్రజెంట్ చేయడానికి పనికొస్తాడా అనేది. ఇప్పుడు ఆయన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కూడా సరిగ్గా లేవు. ఆయన 2 ఏమో ఎంబీఏ చేసినట్టుంది. ఆయన అంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎంబీఏ చేసినట్టుంది. అంటే ఆయన చేసిన ఎంబీఏకి ఈయన చేసే పనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేకుండా పక్క. కానీ గ్రాడ్యుయేట్స్ రిప్రజెంట్ చేస్తాడా? ఆయనకి పాపం ఛాయ్ డబ్బులు లేని పరిస్థితులు ఉన్నాడంట ఒకప్పుడు.
సార్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఛాయ్ డబ్బులు లేకుండా తినడానికి లేకుండా ఎదురు ఉన్నారు. కానీ ఎట్లా దిగిరు అంటే వాళ్ళ టాలెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో పనిచేసి రైట్ కష్టపడ్డ వాళ్ళు నాలెడ్జ్ తోటి వివిధ రకాల అంటే నాలెడ్జ్ పరంగా కష్టపడవచ్చు, శారీరకంగా కష్టపడవచ్చు. ఈ కష్టం వల్ల పైకి వస్తే ఎవరికి ఇబ్బంది లేదు. ఈ సమాజంలో వాళ్ళని ఉన్నతంగా గౌరవిస్తారు కూడా. పాత ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్, ఒక క్రియేటివ్ న్యూస్ డైరెక్టర్ ఎవరైతే ఒక ఆయన ఉన్నాడో ఆయన క్రియేట్ చేసిన మల్లన్న అనే క్యారెక్టర్ తో ఈయన పేరు తెచ్చుకొని ఆ క్యారెక్టర్ అడ్డం పెట్టుకొని విపరీతమైన ప్రాపగండా న్యూసే ఒక యూట్యూబ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ఇట్ హస్ బికమ్ ఎ వెపన్. 2014 తర్వాత చేతిలో రాయింది ఈ దేశంలో అట్లా సెంట్రల్ గవర్నమెంట్ రావడానికి కూడా అది కూడా ఒక కారణం. 2014లో అంటే పర్సనల్ ఎథిక్స్ ఏం లేకుండా ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ, ఫర్ ద సేక్ ఆఫ్ రికగ్నిషన్ ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు అనే సిద్ధాంతాలని అది 100% నమ్మిన వ్యక్తులలో ఈయన ఒకడు. తర్వాత మన రేవంత్ అన్న ఒకడు నాకు అనిపిస్తుంది. అందుకే మనం పెట్టిన టైటిల్ కూడా తీన్మార్ మల్లన్న మరో రేవంత్ అన్న అనే టైటిల్ కు పోలిక వీళ్ళకి ఇద్దరికి ఏమైనా సారూప్యత ఉన్నదా అనేది 100% ఉన్నది. సారూప్యత ఏంది అనేది మనం చర్చిద్దాము. మాటల్లో, చేతల్లో, చెప్పిన మాట మీద ఉండకపోవడం, అభిప్రాయాల మీద. అవును, అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, అబద్ధమా నిజమా అంటే సంబంధం లేదు. పర్సనల్ ఎథిక్స్ ఉంటాయి కదా, అవి ఉండవు. ఏమైనా మాట్లాడచ్చు అవతలని ఇబ్బంది పెట్టడానికి కోసం కానీ వాడిని. అయితే దీనికి నేనేమంటా అంటే తీన్మార్ మల్లన్న మరో రేవంత్ అన్న అని ఎందుకు అంటున్నామంటే ఒక కారణం ఒకటి, ఈయన వివిధ సందర్భాల్లో పార్టీలు మారిండు. ఎమ్మెల్సీ అయిన తర్వాత కాంగ్రెస్ పోయిండు. కాంగ్రెస్ పోయిన తర్వాత ఏమన్నా అంటే కాంగ్రెస్ పోయే సందర్భంలో ఏమంటే నేను ఎదగడానికి ఒక గాడిద కావాలి నాకు ఎదగడం కోసం నేను గాడిదని ఎక్కుతా. కాంగ్రెస్ అనే గాడిద దొరికింది, నేను గాడిద మీద ప్రయాణం చేస్తా, నా గమ్యం చేరే వరకు ఇలాంటి గాడిదలు నేను ఉపయోగించుకుంటా అని అన్నాడు. ఎగ్జాక్ట్లీ మన రేవంత్ అన్న కాన్సెప్ట్ అదే. అయితే ఈ గాడిద కాంగ్రెస్ పార్టీ అనేది గాడిద అయినప్పుడు ఓట్లు వేసే వాళ్ళు మరి గాడిదలు అవుతారా ఇంకేమవుతారు అంటే జనాలు కూడా అంతే వాదిస్తారంటే ఒక సైద్ధాంతికమైన పార్టీ 1989, 80 దశకం 1880 దశకంలో నిర్మాణమైన పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. అటువంటి పార్టీని ఉపయోగించి గాడిద అన్నవే ఓట్లు వేసేటోళ్ళని ఏమంటావు? పార్టీలే గాడిద అంతే కదా. ఇప్పుడు విద్యార్థులు మిత్రులారా ఆలోచన చేయాలి. సింపుల్. వాళ్ళ భావజాలం ఏంటిది, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, అసలు వాళ్ళు ఎవరు, ఈ సమాజానికి ఇన్సైడ్ వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఒక పాఠ్య సిద్ధాంతం ఉందా, ఒక నైతికత ఉందా, అంటే ఏ వర్గానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు? ఓన్లీ నీదే, నువ్వు ఒక ఏక వ్యక్తి యొక్క అదే వర్గం అనుకుంటున్నావు, కనబడేది అదే మనకు. నువ్వు పార్టీలను గాడిదలు అన్నప్పుడు ఆ గాడిద అనే పార్టీకి పోతే నీకు దొరకలేదు అంటే రెండో మాట ఏం చెప్తా అంటే బీజేపీ పార్టీకి పోయిండు. ఫస్ట్ కోదండరామ్ పార్టీకి పోయిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు, తర్వాత బీజేపీ పార్టీకి పోయిండు. ఎక్కడ ఢిల్లీలో పోయి చేయనండి అప్పుడు ఒక గాడిద దొరికింది, పెద్ద గాడిద. అంతే కదా, ఆయన చెప్పిన భాష మనం మాట్లాడే. కాంగ్రెస్ అనే గాడిద దొరికింది, నీకు సీట్ దొరకలేదు, కుర్చీ దొరకలేదు. తర్వాత బీజేపీ అనే గాడిదకి పోయినావు, అదే నువ్వు ఆడ దొరకలేదు, దాన్ని వదిలేసినావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినావు. ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు ఏమి సూచిస్తాయి, ప్రవర్తన ఏం సూచిస్తాయి, ఏం సూచిస్తాయి? ఈ విద్యార్థులు ఈ 3 జిల్లాలలో విప్లవాత్మకమైన కమ్యూనిస్టు భావజాలు ఉన్నటువంటి జిల్లాలు ఇవి. వాస్తవానికి నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా ఎక్కువ కమ్యూనిస్టు భావజాలు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉండే. ఇప్పుడు ఈ మధ్య తగ్గిందేమో కానీ ఇంతకుముందు 90లో 2000 లోపు చాలా మంది ఉండేవాళ్ళు. అంటే దేనికి ఆదర్శమయ్యా అంటే వీళ్ళు స్వార్థానికి ఆదర్శం, వీళ్ళు వికృతమైన మనస్తత్వానికి ఆదర్శం, ఒక అరాచక తత్వానికి ఆదర్శం. కానీ త్యాగం చేసి సమాజానికి మంచిద్దామనే నువ్వు ఎవరికి ఏం లేదు. సమాజంలో ఏ వర్గానికి, ఈ సమాజానికి ఏమాత్రం పనికి రానటువంటి వ్యక్తి క్యారెక్టర్ అంటే నీ 10 సంవత్సరాలు మనం చూసినటువంటి పోకడ. అంతకుమించి ఇప్పుడు నీకు కాంగ్రెస్ అనేది గాడి దొరికినప్పుడు, కాంగ్రెస్ ఒక పార్టీని గాడిద అన్నప్పుడు నువ్వు ఓటేషన్ ఏమంటావు? ఏ జంతువు కావాలి, పోల్చగా మాట చెప్పాలి. ఆయన మాటలు మనం చెప్పే మాటలు.
ఇప్పుడు ఏ జంతువులు నీకు ఓట్లు వేయాలి, ఈ గాడిదకు ఏ జంతువులు వేయాలి, గాడిద వేపిస్తున్నానికి ఎవరు వేయాలి ఓట్లు, గాడిద వేపిస్తున్నానికి ఏ జంతువులు ఓట్లు వేయాలి కాబట్టి నిర్ణయించుకోవాలి. మిత్రులారా చాలా పాయింట్, ఒకవేళ అవకాశం ఉండింటే రేవంత్ అన్న వర్గానికి చెంది ఉండింటే మల్లన్న కూడా 100% సీఎం క్యాండిడేట్ అయ్యేటోడు. అంతే కదా, ఇప్పుడు వర్గం ఒకటే తేడా, ఆయనకు వర్గ బలం ఉంది. అదే ఆయనకు వర్గ బలం ఉంది. అవునన్నా కాదన్నా ఇంట్లో ఏమి అనుమానం లేదు. సింపుల్, సేమ్ మాట్లాడతాడు ఇది కూడా, అదే సేమ్ ఐడియాలజీ, అదే సేమ్ బ్రెయిన్, అదే సేమ్ వాల్యూస్. ఒకటే తేడా ఏంటంటే తోకలేదు అంతే కదా. అవును, తోకలేదు కాబట్టి ఇంకో తోక తగిలించుకోండి. ఈ తోక తగిలించుకుంటే బలమైన తోకలేదు, అది కూడా బలమైన తోక. పూంచి ఇట్లాంటిప్పుడు పోతుంది. అవును, కాబట్టి వాళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటలేరు. ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంది తేడా కదా, తేడా. అవును, ఇప్పుడు విద్యార్థులు అనే వాళ్ళు ఈ సభలో మనం రేవంత్ అన్నతో మరో రేవంత్ అన్న అని ఎందుకు అంటున్నామంటే ప్రధాన కారణము ఆయన ఎదిగిన విధానం. ఆయన 2006 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి కాగలిగిండు, ఎంచుకున్న మార్గం. ఆయన 2006లో జెడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్సీ అండి. ఎమ్మెల్సీ దేనిలంటే ఈ స్థానిక పంచాయరాజు వీళ్ళకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉంటారు కదా, స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అయింది. వాళ్ళకి తక్కువ మంది ఉంటారు, మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశాన ఎమ్మెల్సీ అయ్యిండు. ఆ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, ఆ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఆ తర్వాత ఎంపీ అయ్యిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిండు. షార్ట్ కట్ లా జస్ట్ 20 years. ఈ 20 years సమాజానికి సేమ్ ఏం లేదు, కేవలం అడ్డగోలు వాదనలు, అడ్డగోలు మాటల ద్వారా అయ్యారు వాళ్ళు. 100% పెట్టించుకొని కావాలని పెట్టించుకొని జైలుకి పోయి ఒక మార్గం అయితే ఈ సమాజంలో ఉన్న పెద్ద వ్యక్తులను అడ్డగోలుగా మాట్లాడాడు. దానివల్ల ఫేమ్ తెచ్చుకోవాలంటే ఇక్కడ కూడా ఈ 20 సంవత్సరాల్లో సబ్జెక్ట్ మాట్లాడిన సందర్భం కనబడదు. లేదు వీళ్ళు కూడా ఈయన కూడా ఇప్పుడు వచ్చాయని బూతులే సేమ్ తిన్మార్ మల్లన్న మాట్లాడేటువంటి ఏ సబ్జెక్టు మీద ఈ వర్క్ ఇప్పుడు ఈ సబ్జెక్టు ఈ శాఖ ఉంది, ఈ శాఖలో ఇలాంటి తప్పులు చేస్తారు, నువ్వు మీడియాలో చేసినావు కదా 10 సంవత్సరాల నుంచి, ఏ సందర్భంలో నువ్వు బయట పెట్టినావు, ఇది మంచి, ఇది చెడు చేస్తున్నారు, ఇది మంచిదని ఏదన్నా చెప్పగలిగిరా? లేదు, ఆయనకి ఏం కావాలంటే స్క్రిప్ట్ రాసుకుంటాడు, ఆయనకి ఇష్టమైన స్క్రిప్ట్ రాసుకుంటాడు. ఒకటి ఆడు దొంగ ఇల్లంగా అని చెప్తాడు అంతే. ఇదే జర్నీ లేదనుకునేటటువంటి భావించే ఈ సోషల్ మీడియా యుగంలో ఇది చాలా విపరీత పొగడలకు సమాజ నాశనానికి దారి తీస్తాయి. అంతా కూడా ఇట్లాంటి ఒక చిన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని గ్రాడ్యుయేట్స్ అందరు కలిసి పెద్ద మనుషులకు చేయడం వల్ల లాభమా? అదే కదా, నీకు ఈ 10 సంవత్సరాల నుంచి మీరు ఒక్కసారి నువ్వు యూట్యూబ్ తిరిగేస్తే ఎవరని చెప్పాల్సిన అవసరం లేదు, అందులోనే అన్ని నిజాలు కనబడతాయి ప్రతి ఒక్కరికి. ఈ రోజు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ చేసిన కంప్లీట్ వాళ్ళు కాబట్టి అందరికి ఫోన్లు ఉంటాయి, అందరికి యూట్యూబ్ తెలుసు, చూస్తే సబ్జెక్ట్ తెలుసు, లాంగ్వేజ్ కానీ సబ్జెక్ట్ కానీ మాటలు కానీ ఒక మాట మీద ఉన్నాడంటే అసలు ఏ ఉండదు. మీరు నిన్ననే రేవంత్ తిరుగుతాడు, రేవంత్ పొగుడుతాడు. నువ్వు ప్రతి పార్టీని కాంగ్రెస్ పొగుడుతాడు, కాంగ్రెస్ తిరుగుతాడు. కేవలం సంచలనం తీసుకొని పెంచుకోవాలి, డబ్బులు పెంచుకోవాలి. ఇలా ఒక న్యూస్ వచ్చింది, 3 రూపాయలు చేరడం లేనోడు 300 కోట్లకి ఎందుకు లేని నడుస్తుంది. నేను అనేది 200 కోట్ల ఉంటాయి. నేను అనేది ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టినావు, సమాచార సేకరణ ద్వారా పరిచయమైనవు, పాపులర్ అయినవు, సంతోషం. కానీ ఈ సమాజానికి నువ్వు 10 సంవత్సరాలు చేసిన జర్నలిజంలో ఏ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో మాట్లాడినావు నీ యూట్యూబ్ ఛానల్లో ఒక్కటన్నా చూపెట్టగలవా? చూపెట్టనప్పుడు నిన్ను ఈ గ్రాడ్యుయేట్లు ఈ 5 లక్షల మంది సుమారుగా ఎందుకు నమ్మాలి? ఎందుకు నీలాగా ఎదగాలి, అందరు నీలాగా తయారు కావాలని నువ్వు పబ్లిక్ అని చెప్పి ఓటాడు, నాలాగా చేయండి అని పబ్లిక్ ఓటాడు. ఇప్పుడు ఆయన చెప్పగానే చెప్పేటటువంటి అదే మనం అప్పీల్ చేసేది ఏంటంటే ఈ విద్యార్థులకు, మిత్రులారా, మీరు ప్రతి ఒక్కటి మీరు ఇప్పుడు మనం ఏమి మామూలు ఓటర్లు కాదు, వీళ్ళంతా కాబట్టి అందరి చేతిలో ఫోన్ ఉంది, ఆలోచించే కెపాసిటీ ఉంది, అవసరం కూడా ఉంది, బాధ్యత కూడా ఉంది.
ఎందుకంటే మనము ఈ రాష్ట్రానికి ఇచ్చే మెసేజ్ ఒక విద్యార్థికులే ఈ పట్టభద్రులే ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు సామాన్య మానవుడు పెద్దగా పట్టింపు ఉండదు. నాకు నన్ను ఒక లైన్ వచ్చింది ఏంటంటే, దెయ్యాలు వేదాలు వల్లించిన కాదు, దెయ్యాలు వికృతంగా చేసిన ఒక కామ క్రీడలో ఉద్భవించిన అధికారం రా ఇది అనిపించింది నాకు. అంతే కాదు, బేసిక్ గా విలువ అందరూ కలిసి ఒక కుట్ర తయారు చేసి అధికారం చేయించుకోవచ్చు కాక ఈ సమాజంలో రేపు ఎట్లా తయారైతే వాళ్ళు ఆదర్శంగా వాళ్ళే కదా, వాళ్ళు ఆదర్శంగా సమాజం తీసుకుంటే ఏమైతే సమాజము అది ఇంకో బికమ్ నేనేమంటే అన్రూల్ అవుతుంది, సమాజ వ్యత్యాసం ఏర్పడుతుంది. ఈ ప్రభావం ఈ రోజుకే పోదు, ఇది 2-3 డికేడ్లు ఉంటది, 20-30 సంవత్సరాలు దానికి ప్రభావం ఉంటది. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా అబద్ధాలు చెప్పడము, స్వయంగా ఫేకులు పెట్టడము. అందుకనే మనం తీర్మానం వల్ల మరో రేవంత్ అని అనడానికి క్వాలిటీస్ ఉంటాయి. ఎస్ కాబట్టి సీఎం ఈయన కూడా సీఎం ఒక రకంగా ఆలోచన చేయాలి. ఈయన గురించి మాట్లాడము, మిగతా 2 పార్టీల గురించి కూడా మాట్లాడదాం. మిత్రులారా, మీరు మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేసి వారి యొక్క ప్రొఫైల్ మొత్తం చూడండి. అందరికి ఫోన్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నది. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఏ పార్టీని ఏమన్నాడు, ఏ వ్యక్తిని ఏమన్నాడు, ఈయన చేసినటువంటి జర్నలిజం ఏంది, ఏ వార్తలు చదివిండు, ఈ వార్తల వల్ల ఏ శాఖకు మంచి జరిగింది, ఏ ప్రజానికానికి మంచి జరిగింది. కొంచెమైనా నువ్వు 10 సంవత్సరాల టైంలో తిట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ శాఖ మీదైనా ఇగో ఈ తప్పులు చేస్తుంది గవర్నమెంట్, ఇగో ఇట్లా మంచి చేయొచ్చు అని చూపెట్టగలిగినవా? అదొకటి. ఇలాంటి వ్యక్తుల్ని మనము ఎంకరేజ్ చేయడం అంటే మన భవిష్యత్తును రాసే మన రాత రాసే, అంటే మన సమాజంలో మన భవిష్యత్తును రాసే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇవ్వడానికి అర్హులా కాదా, ఇస్తే మనకి ఏం జరుగుతుంది ఆలోచన చేయాలి, ఆ కోణంలో ఆలోచన చేయాలి, నిర్ణయం తీసుకోవాలి. వీటిపై చాలా సీరియస్ గా మీరు ఆలోచన. సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. ఇంకా 3 ఎపిసోడ్లు చేస్తాము, మిగతా 2 వాళ్ళ గురించి కూడా. ఓకే, జై తెలంగాణ, జై.